ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ కానీ మన స్ట్రక్చర్ కానీ ఐడియల్ పర్సన్ ఫిగర్ ఎలా ఉండాలి అంటే మీరేం చెప్తారు? ఫ్లాట్ స్టమక్ ఇలా కైండ్ ఆఫ్ టమ్మీ, ఒక మినిమం 25 BMI ఉంటే, మీ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగుంటే, మీ ఫ్యాట్ పర్సంటేజ్ ఒక 5 to 10% ఎక్కువ ఉన్నా సరిపోతుంది. అంతే, అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. సో హైట్ ఇంక్రీజ్ చేయడం అనేది అవ్వదు కదా. అది డెఫినెట్లీ యు ఆర్ కిడ్, యూ నీడ్ టు ప్లే బాస్కెట్బాల్, జంపింగ్ ఎక్కువ చేయాలి, పరిగెత్తాలి, ఎక్సర్సైజ్ చేయాలి, దెన్ యూ విల్ ఇంక్రీజ్. సో వినిలా స్పార్కిల్ అంటే స్పార్కిల్లో సన్నగా అవ్వడము, బరువు తగ్గించడము, బరువు పెంచడం కాకుండా మిగతా ఏం చేస్తారు? వాట్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ యూ పీపుల్ డూ? నేను ఇంక వేరే డీల్ చేయడానికి టైం ఎక్కడుంది? అంతే, అందరికీ వినీలానే కావాలి. పోనీ వేరే న్యూట్రిషన్ ఏమైనా డీల్ చేస్తే ఐ కెన్. అందరూ వినీలా మేడమే ఇస్తున్నారు ఆ డైట్స్. నేనే వాయిస్ నోట్స్ చేస్తాను. మై డైట్స్ ఆల్ ఆర్ ఇన్ మై ఓన్ వాయిస్. ప్రతి ఒక్క క్లయింట్కి టైం ఎక్కడ సరిపోతుంది? బికాస్ అంటే నా దగ్గర కేటగరైజేషన్ చేసి చాలా కొన్ని వేల డైట్స్ ఉన్నాయి. ఎవరికి ఏ డైట్ వెళ్ళాలి అనే కోడింగ్స్ రాసేది నేనే. ఓకే, ఎన్ని క్యాలరీస్ వెళ్ళాలి అని రాసేది నేనే. ఎవరికి ఏ డైట్ వెళ్ళాలి అనేది కోడింగ్ కస్టమైజ్డ్ గానే ఉంటుంది అంతే. 100% కస్టమైజ్డ్. లేకపోతే నా సక్సెస్ రేటు 100లో 90. 100లో 90. ఆ 10% కూడా చేయకపోతే మీ డబ్బులు వేస్ట్ వద్దు, నా టైం వేస్ట్ వద్దు. ఐ విల్ గివ్ యూ ద రిఫండ్.